అది కదా సమస్య. తెలుగుదేశం పార్టీ కూడా గెలవడం మొన్న. ఆ గెలవని సీట్లు వీళ్ళకి ఇచ్చారు 23 అయ్యి. ఒకటి తెలుగుదేశం గెలిచింది ఇస్తున్నారు అనుకున్నారు బుచ్చి చౌదరి, అది కూడా లేదు. మరి ఇంకేంటి అక్కడ పవన్ కళ్యాణ్ కొరిగింది ఏంటి? ఇది ఒక ఆస్పెక్ట్. అంటే సిట్టింగ్ స్థానాలు మార్చని ముందే చెప్పారు కదా బాబు గారు. అప్పుడు మరి వీళ్ళది ఎందుకు వదులుకోవడం? మరి ఇప్పుడు అట్లాంటప్పుడు పొత్తు ఎందుకు పెట్టుకోవడం? నువ్వు నీకు బలమైనటువంటి సీట్లు ఇవ్వనప్పుడు పరస్పరం సరైన అంగీకారం జరగలేదేమో, ఆయన తొందరపడి ముందు ప్రకటించేసుకుని ఆయనకి కందులు దురికేసుకుని ప్రకటించేసుకున్నాడు ఆయన. అది టీడీపీ తప్పని మనం ఎలా డిసైడ్ చేయగలుగుతాం? ఎట్లా అవుతుంది? నువ్వు చెప్పినప్పుడు పొత్తులకి సంబంధించినప్పుడు ఇచ్చి పుచ్చుకోవడం ఉండాలంటున్నా. ఇప్పుడు జనసేన సెకండ్ ప్లేస్ వచ్చినా కూడా ఇచ్చేసాడు కదా తెలుగుదేశానికి. తెలుగుదేశం థర్డ్ ప్లేస్ వచ్చి. అదే అంటున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఒక పరస్పర అంగీకారంతో ముందు మాట్లాడుకోకపోవడం వల్ల ఈ తప్పు జరిగిందేమో. ముందే నాకు ఈ సీట్లు కావాలని ఒక లిస్ట్ పెట్టుంటే అప్పుడు కూడా చేసుంటే ఆయన అడగచ్చు కదా. లిస్ట్ ఇచ్చాడు, ఆయన ఇచ్చింది తీసుకున్నాడు తర్వాత. అది సమస్య. అంటే ఎక్కడ తగ్గాలి అక్కడ తగ్గారు. మరి ఎక్కడ నెగ్గడమో కాదు, ఎక్కడ తగ్గాలని. ఎప్పుడు నెగ్గాలనుకోడు, తగ్గాలనే అనుకుంటాడు. అది సమస్య. వాళ్ళు నెగ్గాలనుకుంటారు, ఈయన తగ్గిస్తారు, ఈయన తగ్గుతున్నాడు. వాళ్ళ చేతిలో కీలు బొమ్మగా మారుతున్నాడు అనే కదా ఇక్కడ సమస్య బేసిక్గా. రెండవది ఏంటంటే ఒక ప్రాక్టికల్ మాట ఆలోచిద్దాం. ఈయన 2014లో పార్టీ పెట్టాడు. ఒక మనకి రాజకీయం వయసు ఎంత?